రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో మరోసారి ఎన్నికల నగారాకు సమయం ఆసన్నమైంది. ఎల్లుండి ఎన్నికలు జరిగే కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మోగబోయాయి. ఎక్కడికక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటిబాట పట్టారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయా రాష్ట్రాల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధాన రాజకీయ పక్షాలు చివరి నిమిషం వరకు ప్రచారాన్ని హోరెత్తించాయి. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏల మధ్య, అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్, పుదుచ్చేరిలో కూటమిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పార్టీల అగ్రనేతలు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తించారు. అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రైట్, ఇక దేశంలో మరోసారి ఎన్నికల నగారాకు సమయం ఆసన్నమైంది. ఎల్లుండి ఎన్నికలు జరిగే కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మోగబోయాయి. ఎక్కడికక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటిబాట పట్టారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ ప్రతి ఒక్కరూ కూడా ప్రచారంలో పాలుపంచుకున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ ప్రచార సరళిని ఎలా చూడొచ్చు? మొత్తంగా ఇప్పుడైతే ఇక మైకులు మోగబోయాయి. పోల్ మేనేజ్మెంట్ పై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? అంటే ఇక అస్సాము, అదేవిధంగా కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సంబంధించిన ఎలక్షన్ సంబంధించి మొదటి విడత ప్రచారానికి అయితే సమయం నేటితో ముగుస్తుంది. ఈ నెల 9వ తేదీన పోలింగ్ ఉంది. ఇందులో ప్రధానంగా కేరళ, అస్సాం, పాండిచ్చేరిని ఒకే విడత ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ని 2 విడతలుగా ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కి 2 విడతల ఎలక్షన్ ఉంది. మొత్తానికైతే ఒకేసారి ఈసారి ఎలక్షన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. తమిళనాడులో ఏఐడిఎంకే, ఇటు డిఎంకే హోరాహోరీగా ఒకవైపు తలపడుతున్నాయి. టీవీకే కూడా గట్టిగా ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. ఇటు పాండిచ్చేరిలో కూడా ఇటు మరోవైపు ఇటు రంగస్వామి, మరోవైపు వైద్యలింగం వారు కూడా బలంగానే ప్రచారం చేశారు. ఇటు కేరళకి వెళ్తే ఎల్డీఎఫ్ కూటమి, యూడీఎఫ్ కూటమి, లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ వైపు యునైటెడ్ డెమోక్రటిక్ కూటమి, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్, ఇటు లెఫ్ట్ పార్టీ సిపిఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్ ఎవరికి వారు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఈసారి 3వసారి హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎల్డీఎఫ్ సీఎం గా 2వసారి కొనసాగుతున్నటువంటి పినరయి విజయన్ కూడా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా ఈసారి కేరళలో బాగా వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సీఎం తో పాటు రేవంత్ రెడ్డితో పాటు ఇటు ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా కేరళలో ప్రచారం చేస్తారు. మరోవైపు తమకు గెలుస్తామన్న ఆశ ఉన్నటువంటి అస్సాంలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ ప్రచారం చేస్తుంది. అక్కడ అస్సాంలో ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అక్కడ మరొకసారి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళ ప్రచారాన్ని ఖచ్చితంగా హోరాహోరీ కొనసాగిస్తున్నారు. రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలతోటి ఈసారి అక్కడ ప్రచారాన్ని హోరెత్తించారు. కీలకమైనటువంటి వెస్ట్ బెంగాల్లో టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, అదేవిధంగా బీజేపీ నుంచి అమిత్ షా 15 రోజులుగా అక్కడే పాగా వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. వంశీ, స్వామి, మీరు చెప్తున్నట్టుగా ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని హోరెత్తించింది అంటే అక్కడ నరేంద్ర మోదీ చరిష్మాను వాడుతూ ఉంటారు. కానీ హిమంత బిశ్వ శర్మనే ముందుగా పెట్టి అక్కడ ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి. అంటే హిమంత బిశ్వ శర్మ అంత కీలకమని కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. సో ఏంటి అస్సాంలో అసలు ఎలా ఉండొచ్చు అంటారు పరిస్థితులు? డీటెయిల్స్ ఏంటి? అస్సాంలో ఒకవైపు కాంగ్రెస్ నేతలు హేమంత్ బిశ్వ శర్మ భార్యకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ల ఇష్యూ కావచ్చు, మిగతా ఇష్యూ వాటన్నిటిపైన ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఒకవైపు ప్రముఖ సంగీత కళాకారులు మరణం సంబంధించి దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హేమంత్ బిశ్వ శర్మకు ఉన్నటువంటి చరిష్మా కావచ్చు, దానికి స్థానికంగా ఉన్నటువంటి బలం కావచ్చు, ఆ బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. ఆయన ఒంటి చేత్తోనే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఎదిగినటువంటి హేమంత్ బిశ్వ శర్మను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా నేతలంతా కూడా బలంగా పోటీ చేసినప్పుడు కూడా హేమంత్ బిశ్వ శర్మను ఢీకొట్టలేకపోతున్నారు అనేది. అందుకే పార్టీ అగ్రనాయకత్వం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ నేరుగా రంగంలో దిగి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి
భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది వంశీ. ఇక కేరళకు వద్దాం స్వామి. కేరళ చూస్తే మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సీఎం పినరయ్ విజయన్ పై విమర్శలు గుప్పిస్తే విజయన్ కూడా ఇటు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? అంటే కేరళ రాజకీయాలకు సంబంధించి రేవంత్ ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? సో తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో అమలవుతున్న ఏవైతే పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి అక్కడ 5 గ్యారంటీలు అంటున్నారు. సో ఈ గ్యారంటీల చుట్టూ కేరళ ప్రజానికం ఏమైనా అట్రాక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా? సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే సర్వేల్లో కాస్త తేడాలు అయితే కనిపిస్తున్నాయి, మొదటి సర్వేకి రెండో సర్వేకి. ఎల్డీఎఫ్ కూటమి, యూడీఎఫ్ కూటమి రెండు కూడా హోరాహోరీగా తలపడుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా గవర్నమెంట్ మారే పరిస్థితి ఉంటే పోయినసారి దాన్ని బ్రేక్ చేస్తూ పినరయ్ విజయన్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఎల్డీఎఫ్ కూటమి బలంగా వామపక్ష పార్టీలన్నింటి కూడా ఒకతాటిపై తీసుకొచ్చి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈసారి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ కుంభకోణం కావచ్చు, పినరయ్ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలు కావచ్చు, లెఫ్ట్ కూటమితో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ అంతా కూడా ఒకవైపు తమకు ఎన్కాష్ చేసుకోవాలని, ఓటు బ్యాంక్ మార్చుకోవాలని యూడీఎఫ్ కూటమి, యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతుంది. ఒకవైపు మిగతా వర్గాలని ముస్లిం లీగ్ కావచ్చు మిగతా వారిని కలుపుకొని తమకు అనుకూలంగా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా యూడీఎఫ్ కూటమి బలంగా ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి సక్సెస్ఫుల్ పథకాలని చెప్పేసి కేరళకి వెళ్లి తెలంగాణ సీఎం కావచ్చు ఇక్కడ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని అక్కడ సిపిఎం నేతలంతా కూడా ఖండిస్తున్నారు. పినరయ్ విజయన్ కూడా దాన్ని కేరళతోని ఒకవైపు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో ఒకవైపు రాజకీయ చైతన్యం ఎక్కువ, ఒకవైపు ఎలాంటి అవినీతి లేకుండా ఓటర్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓట్లు వేస్తుంటారు. ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి మనీ ఖర్చు మేరకే ఆలోపే ఖర్చు చేస్తారు. అత్యంత సాదాసీతగా ఒకవైపు అకౌంటబిలిటీకి మారుపేరుగా ఉండేటువంటి కేరళలో ఈసారి ఎలక్షన్స్ అత్యంత హోరాహోరగా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల వల్ల అక్కడ కూడా అన్ని రకాల ప్రలోభాలకు లోను చేసినప్పుడు కూడా స్థానిక ప్రజల దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి గతంలో సతీష్ అన్ని పార్టీ కీలక నేతగా ముందుకు వెళ్తున్నారు. సతీష్ అన్ని నేతృత్వంలో ప్రచారం కొనసాగిస్తున్నారు వంశీ. ఇక మరో రాష్ట్రం పుదుచ్చేరికి వద్దాం స్వామి. పుదుచ్చేరికి సంబంధించి కూడా ప్రచారాన్ని అయితే కీలక నేతలందరూ హోరాహోరీగా సాగించిన పరిస్థితి. సో పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. సో ఏంటి ఇక పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఎలా చూడాలంటారు? పుదుచ్చేరికి విషయానికి వచ్చేసరికి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ కొనసాగుతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వైద్యలింగం రెడ్డి గారు ఖచ్చితంగా మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మరోవైపు డిఎంకే, టీవీకే పార్టీలు కూడా అక్కడ వారితో కూటమిలకు ఏర్పడి పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా ఒకవైపు మొదటి నుంచి కూడా ఫ్రెంచ్ కాలనీగా ఉన్నటువంటి పుదుచ్చేరిలో ఈ స్థానికంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి నేతలను గెలుపొందించుకునే అవకాశం కనబడుతుంది. రంగస్వామి ఒకవైపు, వైద్యలింగం ఒకవైపు, ఇద్దరు కూడా వైద్యలింగం వద్దనే శిష్యరికం చేసినటువంటి రంగస్వామి ఇక్కడ ఇప్పుడు ఈసారి అక్కడ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించారు. ఈసారి మరొకసారి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి అక్కడ హోరాహోరీ ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా అక్కడ రోడ్ షోలు, పెద్ద రోడ్ షోలు కూడా నిర్వహించారు. రోడ్ షోల్లో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రయత్నంలో భాగంగా ఈసారి మరొకసారి అధికారంలోకి వస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జనానికి అనేక రకాల కొత్త స్కీమ్స్ ని ప్రకటించి అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరికి 25 లక్షల హెల్త్ స్కీమ్ ప్రధానంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఒకవైపు జనానికి వైపు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచడం కావచ్చు, మరోవైపు మహిళలకు యువతకు సరికొత్త ఆశలు చూపెట్టి ఓట్లను తమ వైపు పడే విధంగా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఈసారి ఎన్డీఏకు అదేవిధంగా ఇటు వైద్యలింగం సంబంధించిన పార్టీ అంతా కూడా ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలో వారు కూడా బలంగా హోరాహోరీగా అయితే ప్రచారం నిర్వహించారు వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి.